హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతుంది టొమాటో రైస్ చూపిస్తున్నాను. టొమాటో రైస్ కావాల్సింది 6 టొమాటోలు తీసుకొని ఇదంతా మంచిగా శుభ్రంగా కడిగి మనం ముక్కలుగా కట్ చేసుకొని ఈ టొమాటోస్ అన్నీ ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ పట్టుకుందండి. ఈ టొమాటో రైస్ ఎప్పుడన్నా డిఫరెంట్ టేస్ట్ కావాలన్నప్పుడు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను రైస్ కోసం పొయ్యి పైన కుక్కర్ పెట్టాను. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ కట్ చేసుకొని ఇవి పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుందండి. ఒకసారి ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా మసాలా దినుసులు, బిర్యానీ దినుసులన్నీ వేసుకుందండి. చెక్క, లవంగా ఇవన్నీ వేసుకొని ఇవి కూడా మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందండి. ఇది మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత దీనిలో మనం రైస్ యాడ్ చేసుకుందండి. ఇవన్నీ వేసుకుందండి. ఫస్ట్ ఇవంతా వేసుకొని ఇవంతా ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకుందండి. ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనం రైస్ తీసి పెట్టుకున్నాం కదా, ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసున్నర వాటర్ తీసుకుందండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలా వేయించుకుందండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా పట్టు పెట్టుకున్న టమాటా ఆ గ్రేవీ అంతా, ఆ టమాటా జ్యూస్ అదంతా మంచిగా వేసుకొని పచ్చివాసన పోయేలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందండి. ఇదంతా మంచిగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేలా మంచిగా ఫ్రై చేసుకుందండి. తగినంత పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలా ఫ్రై చేసుకుందండి. అంత మంచిగా డ్రై అవ్వాలండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా గ్రేవీ లాగా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మనం రైస్ తీసుకున్నాం కదా, శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసుకుందండి ఫ్రెండ్స్. ఇవి కూడా వేసి మంచిగా కలుపుకుందండి. మూత పెట్టి మరొకసారి ఇదంతా కొంచెం ఇలా దగ్గర అయ్యే వరకు గ్రేవీ అంతా ఇలా దగ్గరగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకుందండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకొని అవంతా మంచిగా కలిసే విధంగా కలుపుకుందండి. శుభ్రంగా ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకుందండి. రైస్ వేసుకొని ఈ రైస్ అంతా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి ఇవంతా. ఈ టొమాటో రైస్ ఎప్పుడన్నా జ్వరం వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. టొమాటో రైస్ ఇదంతా మంచిగా కలుపుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో రైస్, ఆ గ్లాస్తో గ్లాసు రైస్ అయితే గ్లాసున్నర వాటర్ తీసుకుందండి. వాటర్ పోసుకుందండి. ఇప్పుడు వాటర్ పోసుకొని అవంతా మంచిగా కలిసేలాగా మరొకసారి కలుపుకుందండి. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుందండి. వేసుకొని ఇదంతా మంచిగా కలిసేలా మంచిగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. లేదంటే ఒకవైపు మసాలా ఉండిపోతుంది, ఒకవైపు సాల్ట్ ఉండిపోతుంది. ఒకసారి మనం ఇదంతా మంచిగా కలుపుకొని చక్కగా మొత్తం కలిసింది అనుకున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసేద్దామండి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి.
3 విజిల్స్ అయిపోయిన తర్వాత టొమాటో రైస్ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.